ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడికి నిరసనగా తిరుపతిలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. తిరుపతిలోని ప్రెస్ క్లబ్ నుంచి గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, తిరుపతిలో పాత్రికేయులు కావచ్చు, అలాగే ప్రజా సంఘాలు కావచ్చు, అనేక పార్టీలకు సంబంధించిన నేతలు కావచ్చు, అందరూ కూడా గాంధీ విగ్రహం దగ్గర తమ యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పైన దాడి చేసిన దాన్ని, కృష్ణ పైన దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించేటువంటి పరిస్థితి. ప్లేకార్డ్స్ పట్టుకుని ప్రజాస్వామ్య హననం చేస్తూ జరిగినటువంటి దీన్ని తీవ్రంగా ఖండించేటువంటి పరిస్థితి ఉంది. నిజంగా అత్యంత బాధాకరం. ఈరోజు రాష్ట్రంలో ఒక్కసారి మనము పరిశీలిస్తే పూర్తిగా ప్రజాస్వామ్యం విఘాతమైంది. అన్ని వర్గాల మీద దాడి, అటు న్యాయ వ్యవస్థ మీద ఒత్తిడి, శాసన వ్యవస్థ మీద దాడులు, దళితుల మీద దాడులు, మైనారిటీ మీద దాడులు, హక్కుల కోసం పోరాటం చేసే ఉద్యోగస్తుల మీద దాడులు, చిట్ట చివరికి ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైనటువంటి పత్రికా వ్యవస్థ మీద కూడా దాడులు అంటే నిజంగా ఇంతకంటే దారుణమైన విషయము భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈరోజు ఈ వ్యవస్థలో మీ పత్రికా వ్యవస్థకు మనకు న్యాయం జరుగుతుందని నమ్మకం లేదు. కాబట్టి న్యాయ వ్యవస్థ ఖచ్చితంగా దీంట్లో సుమోటోగా తీసుకొని వారి మీద హత్యాయత్న 307 కింద కేసులు నమోదు చేసి వారిని రిమాండ్ చేస్తే తప్ప పత్రికా రంగానికి ఒక భరోసా కలగదని ఈ విషయంలో మేము అఖిల భారత అంబేద్కర్ యువజన సంఘము ఖచ్చితంగా ఖండిస్తూ పాత్రికేయులకు మా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మద్దతుగా ఉంటాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షాలపైన దాడులు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు, ఈరోజు మీడియా వాళ్ళపైన కూడా దాడి, మీడియా వాళ్ళని బెదిరిస్తూ వాళ్ళ సభలో ప్రత్యక్షంగా ప్రజలందరి ముందర మీడియా వాళ్ళపై దాడి చేశారంటే వీళ్ళకి ఎంతటికి దిగజారో ఆలోచించండి ప్రజలారా. రేపు వీళ్ళకి రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్పాలి. మీరు పోయి మీడియా వాళ్ళతో పెట్టుకున్నారు, మీకు పోయే కాలం దగ్గర పడింది. ఖబర్దారు గుర్తుపెట్టుకోండి. ఈ మీడియా వాళ్ళపై చేసిన దాడిని మీరు రాబోయే రోజుల్లో దీనికి ఎంతటికి పరిణామం అనుభవిస్తారో చూడండి. నిజంగా చెప్పాలంటే పత్రికా వ్యవస్థకే గొడ్డలు పెట్టు, ప్రజాస్వామ్యానికే గొడ్డలు పెట్టు. అసలు ముఖ్యమంత్రి సభలో ఇంత ఎదురుగా స్వేచ్ఛగా ఒక గూండాలు, మీ వైసీపీ గూండాలు ఎవరో అనామకులని చెప్పి దాడి చేస్తూ ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన సాగుతూ ఉందా లేదా అనడానికి ఇది ఒక మచ్చు తునక మాత్రమే. ఎందుకంటే ప్రజలు నీ పట్ల ఉన్న వ్యతిరేకత ప్రజల్లోనే కాదు, ఇప్పుడు ప్రతి ఒక్క వర్గంలోనూ కూడా మీరు వ్యతిరేకత పెంచుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు బాగా గమనించండి. మీరు పత్రికా వ్యవస్థతో, మీడియాతో పెట్టుకోవడం అనేది మీకు మొదటి నుంచి అలవాటైంది. మీ ప్రభుత్వంలో మీడియా వాళ్ళపైన దాడులు కూడా అధికమైనాయి. పత్రికా వ్యవస్థ, మీడియా వ్యవస్థలో కూడా కులాలు, మతాలు, రాజకీయాలని చొప్పించి వాళ్ళని వర్గాలుగా విడదీసి ఈ రకమైన దాడులు చేయడం మీ యొక్క ప్రభుత్వానికే చెందిందని చెప్పేసి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ యొక్క భారతదేశము ప్రజాస్వామ్యం ద్వారా నడుస్తూ ఉంది. ఈ యొక్క భారతదేశంలో పత్రికా స్వేచ్ఛని అతను అణిచివేయడానికి నిన్న జరిగిన ఒక దాడి నిదర్శనం అని చెప్పని కూడా తెలియజేస్తున్నాను. ఈ శ్రీకృష్ణ మీద జరిగిన దాడిని ఈ యొక్క పోలీసు వ్యవస్థ కానీ, అదేవిధంగా ఈ యొక్క కోర్టు కూడా దీన్ని సుమోటోగా తీసుకొని అతను ఎవరైతే శిక్షించారో అతని మీద కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పని కూడా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం టౌన్ ప్రెసిడెంట్గా మేము ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఇప్పుడు నిన్న రాప్తాడులో జరిగిన దాడి సంఘటన తర్వాత దీన్ని చూపెట్టి ఒకటి అర్థమవుతుంది. ఏరు దాటేంత వరకు బోటి మల్లన్న, ఏడు దాటిన తర్వాత బోడి మల్లన్న లాగా ఉంది. ఎందుకంటే ఈ రోజు ఇదే ముఖ్యమంత్రి గారు నేతగా ఎదిగే రోజు ఓదార్పు యాత్ర కావచ్చు, పాదయాత్ర కావచ్చు, ఆ రోజు పుంకాను కథనాలు రాశాము. ఆ రోజు మేమంతా కనపడలేదా? మేము జర్నలిస్టులం కాదా? మేమేమైనా మీ ఆస్తికి భాగాలు అడుగుతున్నామా, లేక వేరే ఏదైనా అడుగుతున్నామా? కేవలం వార్తగా ఇచ్చే ప్రయత్నం మేము చేస్తున్నాము. ముఖ్యంగా ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ కావచ్చు, లెజిస్లేచర్ బాడీ కావచ్చు, జ్యుడిషియరీ కావచ్చు, మీడియా ప్రెస్ కావచ్చు, ఎవరికి రక్షణ లేకపోతే ఇంకెట్లా మేము బ్రతకాలా? మేము మీ ఆస్తికి రావడం లేదు కదా. దయచేసి మేము రెండు అప్పీల్ చేస్తున్నాం. మీరు ఇమ్మీడియట్గా ఎవరైతే ఈ దాడి చేశారో వాళ్ళను తక్షణం అరెస్ట్ చేయాలి. దాంతోపాటు ముఖ్యమంత్రి హోదాలో మీరు ఒక అప్పీల్ చేయండి, ఇట్లాంటి దాడులు చేయరాదు మీడియా మీద అని చెప్పి చేయాలని మేము కోరుతున్నాం. అనంతపురం జిల్లాలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై జరిగిన దాడిని ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. మేము తిరుపతి ప్రెస్ క్లబ్ నుంచి ఒక పెద్ద ర్యాలీ చేపట్టడం జరిగింది.
మేమంతా ఐక్యంగా ఉన్నాం. ముందుగా రాజకీయ పార్టీలకు నేను ఒకటే చెప్తున్నా, జర్నలిస్టులు ఐక్యంగా ఉన్నాం. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లుతోంది ఇక్కడ, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. మేమంతా కనీస వేతనాల కోసం పనిచేసే వ్యక్తులం అండి. మేము ఒక సాధారణ జర్నలిస్టులం. మా పైన దాడి చేయడం ఏంటండి? నిన్న మీరు దాడి చేసిన వ్యక్తి కూడా ఒక మామూలు జర్నలిస్టులు. అతను ఎట్టగొట్టారండి, బ్లేడ్లు తీసుకొని వీపంతా కోయేశారు. అతను మామూలు మనిషి అండి, మనిషి చచ్చిపోతాడు మీరు గట్టిగా అతని పేరు దాడి చేస్తే. ఇంత ఘోరమా? ఇలాంటి ఘోరం నేను గతంలో ఎప్పుడూ చూడలేదు. ఇంతవరకు ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు. నోటిఫికేషన్ రాకముందే మీరు ఈ స్థాయిలో దాడి చేస్తున్నారంటే, ఎన్నికల నోటిఫికేషన్ వస్తే మమ్మల్ని చంపేస్తారా? మమ్మల్ని తిరగనివ్వరా? ప్రజాస్వామ్యం ఇది. ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుందో మేము ప్రజలకు చూపించాలి. మా బాధ్యత జర్నలిస్టులుగా అది ఉంది. మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? నేను ఏ పార్టీ, బి పార్టీ, సి పార్టీ పేర్లు చెప్పదలుచుకోలేదు, రాజకీయ పార్టీ నేతల గురించి చెప్పదలుచుకోలేదు. జర్నలిస్టులుగా మాకున్న హక్కుల గురించి చెప్తున్నాను. దయచేసి మీకు దండం పెడుతున్నాం, జర్నలిస్టులపై దాడి చేయొద్దండి. ఇక్కడికి వందలాది మంది ప్రజా సంఘాలు వచ్చాయి, మాకు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నాయి. ఆ రాజకీయ పార్టీ నేతలందరూ కూడా మేము నమస్కరిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు ఎవరైతే శ్రీకృష్ణ పైన దాడి జరిగింది, రేపు మా పైన దాడి చేయొచ్చు, రేపు మా సహచర జర్నలిస్టుల పైన దాడి చేయొచ్చు. ప్రజాస్వామ్యం అంటే రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయాలు చేయాలి తప్ప జర్నలిస్టులపై దాడి చేయడం, జర్నలిస్టులు హింసించడం, జర్నలిస్టులు కొట్టడం, జర్నలిస్టులని చంపేయడం లాంటిది మాత్రం దయచేసి చేయొద్దండి. మీకు దయచేసి నమస్కరిస్తాను. ప్రజా సంఘాలు కావచ్చు, జర్నలిస్ట్ నేతలు కావచ్చు, అందరూ కూడా ముక్తఖండంగా ఈ జరిగిన దాడిని ఖండిస్తున్నారు. ముందు మరింత ఉధృతంగా ఈ ఉద్యమాన్ని తీసుకుపోతాం. ప్రజాస్వామ్యం రక్షించాల్సినటువంటి ప్రభుత్వం ఈ తీరుతో వ్యవహరించకూడదని చెప్పి కూడా హిత